శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ ఆదిత్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకు దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి రాహు గారి పరిస్థితి బాగుంది, అలాగే బుధుని పరిస్థితి బాగుంది. ఇటు పక్క చతుర్థ స్థానంలో బుధుడు, బుధ ఆదిత్య యోగము. ఇక లాభస్థానంలో రాహు గారు. ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి, యోగంతో కూడి ఉంది. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే కేతు బలం లేదు, గురు బలం లేదు, శనిగారి బలం లేదు. 3 రకాల బలాలు లేకపోవడం చేత ఒక్క రాహుగారి బలం మాత్రమే ఉంటూ ఉన్న కారణం చేత అన్ని పనులు అయిపోతాయా అంటే కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే పనులలో జాప్యం కనిపిస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉండదు, కోర్టు కేసులు ఏవైనా చుట్టుముట్టే అవకాశం ఉన్నది, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి, కుటుంబంలో కూడా ఐకమత్యం కాస్త తగ్గే విధంగా ఉన్నది.
భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఒకేలా ఉండదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కొంచెం బాగుంది. వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంచెం ప్రశాంతమైన జీవితం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థుల విషయంలో చాలా చాలా బాగుంది. విద్యార్థులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. స్త్రీలకి బాగుంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది. ఉద్యోగస్తుల విషయంలో మళ్ళీ కొంచెం ఎక్కువగా కష్టపడాలి, మౌనంగా ఉండాలి, ఓర్పుతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి అనే సూచనలు తెలియజెప్పవలసి వస్తుంది. అయితే ఆర్థిక పరంగా ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతూ ఉంటాయి. రోజువారీ వచ్చే ఆదాయము లేదా నెలవారీ వచ్చే ఆదాయము పెరుగుతుందా అంటే అది పెరగట్లేదు. ఉన్నట్టుగా ఉండి మీరు ఏదో పెద్ద పెద్ద పనులు చేసుంటారు పూర్వం, అలాంటి వాటి విషయాలలో ధన లబ్ధి బాగా కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక బ్యాంక్ రుణాలు కానీ లేదా ఎవరి దగ్గర నా వ్యక్తుల దగ్గర చేసేటటువంటి రుణాలు కానీ మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే గ్రహస్థితులు మారి ఉన్నాయి కదా, అది ఏమన్నా మీకు ఉపయోగకరంగా ఉంటుందా అంటే మేషరాశి వారికి షష్ఠ స్థానంలోకి కుజుడు వచ్చారు. ఇక్కడ మొండి బాకీలు తీరేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కొంచెం ఊరట కనిపిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. శని, కుజ, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే పుట్టలో పాలు పోయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి, గురువుల్ని సంప్రదించండి, ఆశీస్సులు తీసుకోండి. ఏ విషయాల గురించి అయినా కూడా వారికి ఒక గౌరవం ఇచ్చినట్టే అన్నమాట. మనం గురువు గారితో మనం సమస్యని చెప్పి వారి నుంచి ఒక సమాధానం తీసుకున్నా లేదా ఒక ఆలోచన ఇలా చేసుకోండి అనేది ఒక సూచన తీసుకున్నా అది మీరు చాలా వినయ విధేయతలతో అడిగినట్టుగా లెక్క. యోగా చేయండి, మరింతగా ప్రశాంత జీవితం వస్తుంది. ఇక తల్లిదండ్రుల పట్ల మీ ప్రేమాభిమానాలు చాలా చాలా మనశ్శాంతినిస్తాయి వారికి. ఇది కూడా మీకు ఒక విధమైన ఆశీస్సు అవుతుంది. వీలైనంత వరకు తల్లిదండ్రులకి సేవ చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ కుజుని దృష్టి శనిగారి మీద పరస్పర దృష్టిలు అనమాట. శనిగారి దృష్టి కుజుని మీద పడుతూ ఉన్న కారణం చేత విదేశాలలో ఉండే వారికి, అంటే ఇక్కడనే ఇండియాలో పుట్టి విదేశాలకు వెళ్ళిన వారికి కొంచెం చిన్నపాటి ఇబ్బందులు, స్థాన చలనానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్తోత్రపారాయణాలు చేసుకోవడం ద్వారా ప్రశాంతత పొందగలుగుతారు. గ్రహస్థితులలో మార్పు ఉండదు, కానీ మానసిక ప్రశాంతం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.